इसके पार्टी सर हमारे वैसा वाले पूरा कलवाट रात रात निकाल छोड़े सर पानी जाने को नहीं आने नहीं पूरा खेत में बूढ़े हो गया सर ఎండాకాలమ్మ ఆయన కల్వర్టు రాత్రి అయిన కండక్టర్ సార్ ఎందుకంటే అన్ని సామాన్లు ఉన్నాయి తీసేసి మామూలు రోడ్ చేసి పెట్టినారు సార్ రైతులు కూడా ఎండాకాలం ఎవరు పోలేదు సార్ నిదానానికి పోయి చూస్తే ఆయన తీసేసి రోడ్డు మామూలుగా వేసినారు సార్ మొత్తం తీసేసినారు కల్వర్టు. ఎక్కడ కల్వర్టు ఉంది? కల్వర్టు ఇక్కడ ఉంది సార్ ఇలా कलवाट पूरा पानी यहाँ पे जाम దీనికి ఆపోజిట్ సార్ కల్వర్టు. ఆయన 2 ఎకరాలు పొలం కొన్నారు సార్. ఆయన కొన్ని 3-4 ఏళ్ళు అయింది సార్, అంతే ఎక్కువ ఏం కాలేదు. నేను పోయి ఆయన పోయి డైరెక్ట్గా పోయి అడిగినాను సార్, ఈ నీళ్ళు ఎప్పుడు పోయే నీళ్ళు మా తాత ముత్తాత నుంచి పోయి అది వంక సార్, అది దాని పేరే మా ఇది దుంకంక అని వంక సార్ అది. ఆయన నన్ను ఏమన్నారు సార్, బెదిరిస్తారు ఆయన. ఎన్హెచ్ మా రోడ్ పని జరిగిందని అక్కడిది మొత్తం డబ్బు చేస్తారు, వాళ్ళ పొలంలో రైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్హెచ్ రోడ్ జరిగింది ఏదైనా పని, అక్కడది మట్టి జరిగింటుంది కదా, ఆ మట్టి అంతా ఈ పొలాల్లో వీళ్ళ ల్యాండ్ ఇక్కడ వేసుకున్నాడు. గోవర్ధన్ రెడ్డి సార్, ఇది అది మా రైతులు సార్. ఇంతకుముందు మరి ఇక్కడ మట్టి వేసుకున్నారు పక్కన రెడ్డి పక్కన వాళ్ళు ఆయన చూసి వాళ్ళు కూడా వేసుకోవాలి. నీళ్ళు ఎట్ట పోవాలా సార్? నీళ్లు ఇక్కడ కల్వర్ట్ ఉండే సార్, అది ఆ కల్వర్ట్ తీసేసినాడు ఆయన. దీని పక్కనే ఉండే సార్, రోడ్డు పక్కనే. ఈ రోడ్డు పక్కనే కలవచ్చు. నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఇట్లా పోతుంది సార్, అవి అది కూడా ఆయన పొలంలో ఆగవు సార్, అవి ఇవి ఇట్లా పొలంలో నుంచి పోయి అలా వంకలో కలుస్తుంది సార్. మేక వంకనే ఉంది సార్. ఇది ఎక్కడ చూపెట్టే నాకు వంక ఎక్కడ మేక వంకలో కలుస్తుంది సార్. ఇది వచ్చేసి ఇక్కడ నేషనల్ హైవే సపరేట్గా సబ్డివైజ్ అయిపోయింది సార్. ఇక్కడ ఇది B2 పేరు సార్, ఇక్కడ అడ్డం ఉంది ఇక్కడ ముందు కలవట్టు ఉంటారా ఇక్కడ సార్. ఇక్కడ ఉండేది సార్, అది అదన్నీ ఇప్పుడు చేసి అంత మట్టి తోలిచ్చి రోడ్డు వేయక ముందు అదే రోడ్డు వేయక ముందు కల్వర్ట్ కట్టిన తర్వాత కాలనీ పోతుంది సార్. ఇదే సార్ కల్వర్ట్ ఉండింది. రోడ్ వేసినప్పుడు ఫస్ట్ బస్ రోడ్ వేసినాం. ఇది ఇప్పుడు నీళ్ళు నిలుస్తున్న ఏరియా ఇది. దీని పరిష్కారం ఏంటి ఇప్పుడు? పూర్వకాలాన్ని ఇంతకుముందు ఎట్లా ఉంది సార్ కల్వర్ట్, అట్లా వేస్తే నీళ్ళు పోతాయి సార్. కల్వర్ట్ ఇంతకుముందు ఎట్లా ఉంది అట్లా పైపులు వేసేస్తే నీళ్ళు పోతాయి సార్. ఎక్కడే పోతాయి అవి నీళ్ళు అక్కడ పైన ముందు వంక ఉంది కదా సార్. ఇంతకుముందు నేను కూడా తెలియదు సార్, కొత్త వచ్చాను కాబట్టి సార్ చూస్తున్నాం సార్. ఇక్కడ ఎట్లా పోయినా 191, 192 191 మ్యాక్సిమం చేస్తాం సార్. ఈ వైసీపీ నాయకులకు సంబంధించిన పొలాలు ఇక్కడ ఉండడం వల్ల ఇలా ఈ పక్కనయా జగన్ కాలనీ ఎక్కడ? ఇదే రోడ్డు సార్, ఇట్లే ఇది రోడ్డా? ఇక్కడికి పోయే రోడ్డు ఇది మెయిన్ రోడ్డా? ఇది హైవేనా? ఇది నేషనల్ హైవే. నేషనల్ హైవే నుంచి ఇటు వెళ్ళే రోడ్డు. ఈ పక్కనే ఇది మనకు ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడి నుంచి ఎట్లా పోవాలి పెద్ద నీళ్ళు? ఈ వంక ఇక్కడ ఉంది సార్. ఇంతకుముందు ఈ వంక ఆయన పొలం నుంచి వచ్చి ఈ వంకలో పోతుంది సార్. ఇట్లా పోయారు సార్, ఇట్లా పోతాం అట్లా పొలంలో నుంచి అట్లే పోయారు సార్. ఆయన పొలంలో నుంచి ఆయన పొలంలో అట్లా పోనట్లా మట్టేసినారు సార్. మంచి ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేస్తే మీకు పరిష్కారం వస్తుంది? ఎక్కడున్న మోర్ అక్కడే పెట్టేస్తే ఎట్లా పోయే వాళ్ళ పొలంలో నిలబడవు సార్. అవి ఒక చుక్క నీళ్ళు నిలబడవు. ఒక అర్ధ గంట 15 నిమిషాలు వర్షం వచ్చిందేమో పారిపోయి నిలబడిపోయి. ఎవరైనా కాంట్రాక్టర్ గోవర్ధన్ నేను కలవట్టు పెట్టాలి ఇప్పుడు అంతేనా? దానివల్ల 200 ఎకరాలు పోయింది సార్. పత్తి అంతా నీళ్ళు మట్టం అయిపోయింది. 200 ఎకరాలు ఇది పాడైపోయింది సార్. ఆ నీళ్ళు నిలవడం వల్ల అంతా నష్టం సార్. ఆ నీళ్ళలోనే మీరు అడగలేదా పోయింది ముందు ఇట్లా జరుగుతుంది? అడిగినాం సార్, అడిగితే కూడా మీరు మాజీ ఎమ్మెల్యే దగ్గర పోలేదా మీరు? పోయించాం సార్. ఏమంటాడు?
చేస్తాం సార్ 4 సంవత్సరాలు. ఆయన ఎన్నిసార్లు పోయినారు? 2 సార్లు పోయినాం సార్. ఆ. 2 సార్లు పోతే ఈ మున్నాడినే పోయినాడు సార్. 2 సార్లు పోయినాడు. నీకేం ముఖ్యం సాయిబు అని చెప్పి ఆ మనిషిని ఇది చేసినాడు సార్. ఏం చేశారు? మాట్లాడుకోకుండా చేసినాడు. నీకేం పట్టింది ఉన్నాయా అని. ఉమ్. ఇంకా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకెవరు చెప్పుకుంటాం సార్ మేము. ఉమ్. మరి మీరు ఆఫీసుల దగ్గర పోలేదా? లేదు సార్, పోలేదు సార్. ఎమ్మెల్యే సారే ఇంకా మాకు సమాధానం చెప్పలేకున్నప్పుడు ఆఫీసర్లు ఏమైనా మాట్లాడారు సార్. అంటే వాడు వైసీపీ పొలాలు ఉన్నాయని అట్లా 2 ఎకరాలే సార్. 2 ఎకరాల వల్ల 200 ఎకరాలు పోతుంది సార్. 2 ఎకరాల దెబ్బకి 200 ఎకరాలు 200 ఎకరాలు. అవును సార్. మరి చెప్పినారా ఈ విషయం? చెప్పినాం సార్. అయితే కూడా ఆయన ఏం చేస్తాం. ఆయన ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏం చేసుకుంటారు ఏం చెప్పుకుంటారు చెప్పుకోండి అన్నాడు సార్. ఇట్లనే అన్నాడు ఆయన. నేను పోయి అడిగినాను సార్ ఆయన్ని, పక్కనే కదా సార్ నా పొలము, మా తాతల నుంచి పోయి నీళ్ళు అవి ఇప్పుడు వచ్చి రెడీ నువ్వు 3-4 ఏళ్ళకి వచ్చి కొని నువ్వు అది తీసేసి ఎట్లా అంటే ఈ చాలా లేకపోతే సేమ్ అమ్మి పోయా కొనుక్కుంటాను నేను అంటాడు. మేము అమ్మడానికి లేము రెడీ, మా చేసుకుంటే బతుకుతాం, దాంట్లో మా తాత సంపాదించింది మాది కాదు అది అంటే ఊకే నీకు చాలా లేకపోతే అమ్మ నేను తీసుకుంటాను ఇట్లా అన్నాడు. మరి ఇంకా ఆయన 2-3 సార్లు డైరెక్ట్ పోయి నేను ఒకటే వైపులో మాట్లాడినాను సార్. కడుపులో మండలేసి రాత్రి నీళ్లు అటు నిలబడితే పొలం ఎంత నష్టం సార్ మాకు. ఉమ్మలు రాకుంటే నేను ఒకటే పోయాలని అడిగినాను సార్. మీరే జేసీబీ తీసుకెళ్లి మీరు తీసేసుకోవాలి కదా దాన్ని. పెద్ద ఆయన కదా సార్, భయపడుతున్నాం అందుకే. ఏ పెద్ద ఆయన? ఎమ్మెల్యే గారు కదా సార్. వాళ్ళ బంధువులు సార్. సామాన్య వ్యక్తులు అయితే ఏదైనా మాట్లాడి ఎవరిదాని దగ్గర కూర్చోబెట్టి సంప్రదింపులు చేసుకోగలరు. ఇంకా ఆయన అయిన తర్వాత మాకు ఎవరి దగ్గర పోయేదానికి ఆస్కారం లేదు సార్. మీ దగ్గరికి ఇప్పుడు 3వసారి సార్. నేను మీ చేతికి జేసీబీ ఇస్తాను, మీరు చేయించుకుంటారా? మీరు మాకు చేస్తాం సార్. నేను మీకోసమే ఉన్నానయ్యా. మీరు చేయకుండా అంటే చేయగలం సార్. సారి కరెక్ట్గా చూపిస్తారా వీళ్ళకి? చేయిస్తారు. మోరీ ఉంది సార్, కింద తీసే మోరీ అయిపోయింది సార్. మీరు చెప్తే చేపిస్తాం సార్. చేయించుకుంటారా? తీసుకుంటాం. నేను బండ్లు ఇస్తాను, ఇబ్బంది లేకుండా చెప్తాను, ఆఫీసర్లను పెడతాను. మీకు ఇంత ముందు ఎలా ఉండిందో అలా చేయించుకోగలుగుతారా? రేపు వస్తాను ఉంటారా అందరూ? ఆ మిగతా వాళ్ళందరూ రేపు అధికారులను తీసుకొని వస్తాను. రేపు పొద్దున, రేపు ఎల్లుండి వస్తా. రేపంతా మీరు రెడీ చేసుకోండి, మిగతా వాళ్ళందరికీ చెప్పి అన్నీ చేసుకొని ఎల్లుండి వస్తా. ఎల్లుండి పొద్దున 10:30కి వస్తా. ये मैडम भी हमें फोन करके बोले सर कर्नूल से, हमें इस पता में भी रखो है, इस पता में रखो रहे तो उन्होंने क्या बोले तो ये पेमेंट आपको सैंक्शन हो है, ये इससे बात करे सर, हमें क्या बोलते हैं बात करे तो क्या बोले तो हमें पैसे दे दे, तुम्हें खड़ो మీరే చేసుకుంటే అంటున్నారు సార్. కల్వర్ట్ డబ్బులు కూడా శాంక్షన్ అయ్యాడు సార్ 7 లక్షలు. ఎక్కడ? దాని కల్వర్ట్ कर्नूल से मैडम करे सर. ఎవరు మేడం? మంజుల కర్నూలు. సరే, నేను ఎల్లుండి వస్తాను, అధికారులందరినీ తీసుకొని వస్తాం. ఇదే వర్షం సమయంలో మొత్తం అన్ని క్లియర్ చేసుకోండి. నీళ్ళు ఎట్లా పోతాయి చూస్తాం, భయపడద్దు. ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే ఏదో చేస్తాడని కదా, వాడు ఎవడో కాంట్రాక్టర్ ఏదో చేస్తారని భయపడద్దు. అర్థమైందా? వాళ్ళు రావణాసురులు, ఇట్లా 10 తలకాయలు ఉంటాయి చూసావా? ఇట్లా కాబట్టి సార్ నన్ను షేర్ అమ్ముకోమంటాడు సార్. నీకు చేత కాకపోతే అమ్ముకోయే షేర్ నేను తీసుకుంటాను. ఈ రావణాసురుడు భయపడతారా? భయపడతారా? సార్ ఇప్పటి వరకు అయితే భయపడ్డాం సార్. మీరు భయపడతారంటే వదిలేయండి. మా పొలాలు మేము కాపాడుకుంటామంటే నేను మీకు సాయం చేస్తా. నేను గదిగదే వణికిపోతామండి. మేము రావణాసురుడు చూస్తే భయం, వాడికి 10 తలకాయలు ఉంటాయి, వాడు మమ్మల్ని ఏమైనా చేస్తాడని భయం ఉంటే వదిలిపెట్టాలా? అర్థమైనా? నిలబడతావా పెద్దయినా? ఏ పెద్దయినా నిలబడతావా? మీ పొలాలు మీరు కాపాడుకోవాలి. మీ బతుకు తెరువు ఇదే కదా, మీ తాతల ఆస్తి, పూర్వీకుల ఆస్తి, దాన్ని కాపాడుకోవాలి కదా. ఎవరిస్తారు ఈ పొలాలన్నీ కూడా? ఈ పొలాలు పోయినాయి అనుకో, వాడు బాగుపడతాడు, బానే ఉంది కదా. రావణాసురుడు వాడి అనుచరులు బానే ఉంటారు. ఈ ఊరు నాశనం చేసింది వాళ్లే కదా, వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళ భూములకు విలువ తెచ్చుకుంటారు ఏదో రకంగా. మీ భూములు సర్వనాశనమైనా పట్టించుకోరు కదా కదా. మిమ్మల్ని నాశనం చేసి ఇన్నిసార్లు పోయినారు అడుక్కున్నారు కదా, అవ్వలే కదా.
కాబట్టి వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి, మీ పొలాల్లోకి నీళ్లు వస్తే మీరు ఈ పొలం ఇంకెందుకు పనికిరాదంటే దాని అంతా కూడా తక్కువ ధరకు కొట్టేస్తారు మళ్ళీ. అంతేనా? మరి అది కావాలన్నా మీకు, లేదా మీ పొలాలకు కూడా విలువ కావాలన్నా? ఎందుకంటే ఈ పొలము బంగారం మీకు. నేను చెప్తున్నాను చూడు, ఈ పొలం బంగారం. ఈ రోజు మీకు పంట ఇస్తుంది, కానీ భవిష్యత్తులో ఆలోచన చేయండి, దీని విలువ మీ బిడ్డల్ని కాపాడుతుంది, మీ కుటుంబాలని కాపాడుతుందా కాపాడదా? రేపు దీంట్లో నీళ్లు లేకుండా పచ్చగా బాగా ఉంటే ఎక్కువ విలువ వస్తుందా, లేకపోతే నీళ్లు పెట్టుకొని ఉంటే విలువ వస్తుందా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? రావణాసురుడు వాడు అనుచరుల ఉద్దేశం ఏంటి? నీ భూమి విలువ పడేయాల. భూమి విలువ పడేయాలంటే ఏం చేయాలి? దాంట్లో నీళ్ళు నిలబెట్టాలి. ఏదో ఓ రోజుకి నా కష్టం రెడీ, నువ్వు పోయి వాడి చేతిలో పొలాలు పెట్టేస్తే వాడు తక్కువ ఖర్చు కొట్టేస్తాడు, వాడు మీసాలు తిప్పుకుంటా ఉంటాడు. నేను రావణాసురుడిని చూసావా అని 10 తలకాయలు వేసి నవ్వుతా ఉంటాడు. అర్థమైందా? అది కావాలన్నా నిలబడి మీ పొలాల్ని ఆస్తుల్ని కాపాడుకుంటారు. మీ పొలాలు మీ కష్టార్జితం, మీ తల్లిదండ్రులు మీకోసం ఇచ్చినటువంటి ఆస్తులు ఇవి. ఎవడో నోట్లో పెట్టానిక కాదు కదా. నీ బిడ్డలు బాగుపడాలి, కానీ ఎవడో బిడ్డలు, రావణాసురుడి బిడ్డలు, వాడి అనుచరుల బిడ్డలు బాగుపడ్డానిక ఇవన్నీ చేస్తా కాదు కదా. మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరు గట్టిగా నిలబడాలి, చేసుకోవాలి. అధికారులను నేను చెప్తాను, దగ్గరుండి ఏ పనులు చేయాలో చేసుకోండి. ఎవరు అడ్డం వస్తారో చూస్తాను నేను. ఏమబ్బా, చేసుకుంటారా? నిలబడతారా? మిగతా రైతులకి అందరికి చెప్తారా? నేను మీకు మాత్రమే కాదు, నేను మీకు మాత్రమే కాదు, అన్యాయం అయిపోయినటువంటి ఆదోనిలో ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తా ఉన్నా. ఎవరైనా సరే, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రావణాసురుడి వల్ల కష్టపడ్డాము, నష్టపోయినాము, మా పొలాన్ని ఇట్లా లాక్కున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడని ఎవరికైనా సరే ధైర్యం రావాలా. నేను పోట్లాడగలను, నేను సాధించుకోగలను నమ్మకం ఉన్నప్పుడే ఇవన్నీ చేయడం సాధ్యం అవుతుంది. అర్థమైనా? మీ ద్వారా అందరికీ చెప్తాను, ఆదోనిలో ఉన్నటువంటి అందరికీ, కష్టపడ్డ నష్టపడ్డ వాళ్ళకందరికీ, దగా చేసి పడ్డ వాళ్ళందరికీ కూడా ధైర్యం వచ్చింది అనుకో. ఒకప్పుడు భయం మీకంతా, ఈ రావణాసురుడు పోయి పోలీసులు పంపిస్తాడు, వాడొచ్చి మిమ్మల్ని బెదిరిస్తాడు, మీ మీద కేసులు పెడతాడు అని సర్దుకొని పోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు సర్దుకున్నారు. పెట్టండి సార్, అంతే. అది కలవాటు ఎక్కడ ఉన్నో అక్కడ ఒకటే పెట్టండి సార్. మాకు అంతకంటే తప్పిస్తే ఏం వేరేది ఏం లేదు ఉద్దేశం సార్. రోజు మీద దురుద్దేశం లేదు సార్. రైతులు ఎట్లా పోయే నేలు అట్లా పోవాలని అడుగుతున్నాం సార్. అది జుమ్కాంగ్ కానీ ఒకప్పటి నుంచి నేను ఎల్లుండి వస్తా. ఎల్లుండి మిగతా రైతులు కూడా చెప్పండి. నేను ఎంఆర్ఓని తీసుకొని, మిగతా ఆఫీసర్లు తీసుకొని, సర్వేని తీసుకొని వస్తాను. దాన్ని ఎలా చేయాలో వాళ్ళు వచ్చి చూసినారు. నేను ఊర్లో లేకుంటే ఊర్లోకి పోయి ఇచ్చినాను, ఎందుకంటే వేరే పనులు కూడా ఉంటాయి కదా. అందువల్ల ఆ పనులన్నీ తీసుకొని రావడానికి, విజయవాడకు పోయి రావడానికి టైం పడుతుంది. అవసరమైతే 18వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. ఈ సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీలో మాట్లాడతాను. అర్థమైందా? మా రైతులకి ఇంత అన్యాయమా అని మాట్లాడతాను. తప్పనిసరిగా ప్రభుత్వం అంతా కూడా వచ్చి రైతులకు అండగా నిలబడుతుంది. ధైర్యంగా ఉండండి. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై, మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి. ఆర్కే డెంటల్ క్లినిక్,
షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.